నిన్నైతే మన ఇండియా సెప్టెంబర్‌లో జరగబోయే ఏషియన్ కప్ కోసం అయితే స్క్వాడ్‌నైతే రిలీజ్ చేసింది. ముందుగా స్క్వాడ్ విషయానికొస్తే బ్యాటర్‌లాగా అయితే సూర్యకుమార్ యాదవ్, శుభ్మన్ గిల్, తిలక్ వర్మగా అనౌన్స్ చేశారు. బౌలర్స్ లిస్ట్‌లో చూస్తే జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణాను అయితే ఇంక్లూడ్ చేశారు. ఆల్రౌండర్స్ లిస్ట్‌లో అయితే అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా, శివం దుబే, అక్షర్ పటేల్, రింకు సింగ్‌ను కూడా యాడ్ చేశారు. అలానే వికెట్ కీపర్ల లిస్ట్ చూస్తే జితేష్ శర్మ, సంజు శాంసన్ని యాడ్ చేశారు. అలానే ఇక స్టాండ్ బై ప్లేయర్స్ విషయానికొస్తే యశస్వి జైస్వాల్, అలానే ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, అలానే ధ్రువ్ జురేల్ని అయితే ఇంక్లూడ్ చేశారు. ఇక ఈ స్క్వాడ్ను చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒకటే డౌట్ వస్తుంది, అసలు శ్రేయస్ అయ్యర్ ఎక్కడికి వెళ్ళాడు? శ్రేయస్ అయ్యర్ ఇంత మంచిగా పర్ఫామ్ చేసిన తర్వాత కూడా ఏషియన్ కప్లోకి సెలెక్ట్ చేయకపోవడం, ఈ విషయం అయితే అందరినీ చాలా వరకు ఆశ్చర్యపరిచింది. రీసెంట్లీ శ్రేయస్ అయ్యర్ ఆడిన విధానం చూస్తే అసలు టాప్ నాచ్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ రీసెంట్గా మనము ఛాంపియన్స్ ట్రోఫీ విన్ అయిన దాంతో అయితే శ్రేయస్ అయ్యర్ది చాలా కీ రోల్ ఉంది. అందులో మెయిన్లీ అతడు మన ఇండియా తరపున అయితే హైయెస్ట్ రన్ స్కోరర్. అతడు అంత మంచిగా ఆడిన తర్వాత కూడా పిక్ చేయలేదు. ఈవెన్ ఐపీఎల్లో చూసుకున్నా కూడా 17 ఇన్నింగ్స్లో 604 రన్స్ కొట్టి 175 స్ట్రైక్ రేట్, అలానే 50 యావరేజ్తో విరుచుకుపడ్డాడు. యాజ్ ఎ కెప్టెన్గా కూడా ఆల్మోస్ట్ టీంని ఫైనల్ వరకు తెచ్చి చాలా మంచి కెప్టెన్సీ ప్రదర్శించాడు. ఇతన్ని ఎందుకు సెలెక్ట్ చేయలేదు అన్న విషయంలో మన చీఫ్ సెలెక్టర్ అయిన అజిత్ అగర్కర్ ఏమని చెప్పాడంటే, శ్రేయస్ అయ్యర్ని సెలెక్ట్ చేయకపోవడం శ్రేయస్ అయ్యర్ ఫాల్ట్ కాదు, అలానే ఎవరి ఫాల్ట్ కాదు అని టీంని బ్యాలెన్స్ చేయడానికి అది ఒక్కటి దృష్టిలో పెట్టుకొని శ్రేయస్ అయ్యర్ని మనము యాడ్ చేయలేకపోయాం అని అన్నారు. కానీ మనము ప్రాపర్గా గమనించినట్లయితే ఈవెన్ స్టాండ్ బైలో కూడా లేడు. స్టాండ్ బైలో రియాన్ పరాగ్, ధ్రువ్ జురేల్ లాంటి ప్లేయర్లను పెట్టాడే కానీ శ్రేయస్ అయ్యర్ లాంటి అన్సంగ్ హీరోని అయితే పెట్టలేదు. ఛాంపియన్స్ ట్రోఫీలో అయితే అతడు మనకు అన్సంగ్ హీరో. నెంబర్ 4లో అంత ప్రాపర్గా అయితే ముందు ఎవరే కానీ మన ఇండియాకి అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే అందించలేదు ఓడే ఫార్మాట్లో ఆర్ ఎనీ ఫార్మాట్. ఈవెన్ మనము స్క్వాడ్లో చూసుకున్నా కూడా మెయిన్లీ 2 వికెట్ కీపర్లు ఉన్నారు. ఆ తర్వాత కూడా స్టాండ్ బైలో ఒక వికెట్ కీపర్ పెట్టడం అనవసరం. దీని బదులు శ్రేయస్ అయ్యర్ని యాడ్ చేసింటే ఒకవేళ ఎవరినైనా ఇంజూరీ వల్ల అలా రిప్రెస్ అయింటే చాలా మంచిగా ఉండేది. ఆ తర్వాత టాక్ ఆఫ్ ద టౌన్ వచ్చేసి శుభ్మన్ గిల్. శుభ్మన్ గిల్ ఎందుకు పిక్ చేశారు? అతడు టెస్ట్ క్రికెట్లో మంచిగా పర్ఫామ్ చేస్తున్నాడు, అలానే ఓడీలో కూడా చాలా మంచిగా పర్ఫామ్ చేస్తున్నాడు. ఆ తర్వాత కూడా T20కి ఎందుకు పిక్ చేశారు అన్నదానికి అజిత్ అగర్కర్ అయితే చాలా మంచిగానే రిప్లై ఇచ్చాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన సెలెక్టర్లు శుభ్మన్ గిల్ పైన ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఇంకా అద్భుతంగా పర్ఫామ్ చేశాడని శుభ్మన్ గిల్ని అయితే T20లోకి ఇంక్లూడ్ చేశారంట. T20 ఐస్లో ఐపీఎల్లో చాలా మంచిగా ప్రదర్శించి అద్భుతంగా రాణించి ఆరెంజ్ క్యాప్ లీడర్ బోర్డులో అయితే ఐ థింక్ టాప్ 3లో ఏమో ఉన్నాడు. కాబట్టి తన్ని డైరెక్ట్గా ఇంక్లూడ్ చేశామని చెప్పుకొచ్చారు. అలానే శుభ్మన్ గిల్ని విరాట్ కోహ్లీ ఎలా అయితే గత 10 ఏళ్లుగా ద ఫేస్ ఆఫ్ ఇండియన్ క్రికెట్గా ఎలా అయితే ఉన్నాడో, అలానే రానున్న రోజులలో మన శుభ్మన్ గిల్ని ద ఫేస్ ఆఫ్ ఇండియన్ క్రికెట్గా చేయాలని మన బీసీసీ అయితే భావిస్తుంది. దానికోసమే ఈ శుభ్మన్ గిల్ని వైస్ కెప్టెన్ కూడా చేసేసారు. వైస్ కెప్టెన్ చేయడం వల్ల ఏమంటే ప్లేయింగ్ లెవెల్లో కంపల్సరీగా ఆడతారు అన్న ఒక డైరెక్ట్ స్టేట్మెంట్ని అయితే పాస్ చేసింది మన ఇండియన్ టీం. అలానే దీని గురించి సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ఇతడు టెస్ట్ క్రికెట్లో కూడా యాజ్ ఎ కెప్టెన్గా చాలా మంచిగా చేశాడు. ఆ తర్వాత అతడు వే బ్యాక్ వెళ్ళిపోయి T20 వరల్డ్ కప్ తర్వాత ఇతన్ని జింబాబ్వేలో కెప్టెన్గా ప్రకటించారు. అక్కడి నుంచి ఇతన్ని మెయిన్ కెప్టెన్గా భావించేవారట. ఆ తర్వాత మధ్యలో శుభ్మన్ గిల్కి కొంచెం వర్క్లోడ్ మేనేజ్ వల్ల కొంచెం బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ని పార్ట్ టైం కెప్టెన్ చేశారు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ ఇమ్మెన్స్ రిజల్ట్స్ ఇవ్వడం వల్ల సూర్యకుమార్ యాదవ్ని ఫుల్ టైం కెప్టెన్గా ప్రకటించారు. లేదంటే శుభ్మన్ గిల్ 3 ఫార్మాట్ కెప్టెన్గా మన ఇండియన్ సెలెక్టర్స్లో అయితే నిలిచిపోయాడు, లైక్ విరాట్ కోహ్లీ లాగా. అలానే ఈ సిరీస్కి అయితే మొహమ్మద్ సిరాజ్కు ఎట్టకేలకైతే రెస్ట్ అయితే దొరికింది. కంటిన్యూస్గా 3 ఏళ్ళు బౌలింగ్ వేసిన తర్వాత సిరాజ్కి అయితే ఎట్టకేలకు రెస్ట్ అయితే దొరికింది. ఇక దీని నుంచి ప్రాబబుల్ ప్లేయింగ్ 11 తీసి త్రూ అవుట్ ద సీజన్ ఎలా ఉండబోతుందో చూద్దాం. మెయిన్లీ అయితే ఓపెనర్గా శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ ఆడే అవకాశాలు ఉన్నాయి. సంజు శాంసన్కి నాకు తెలిసినంత వరకు హోప్ అయితే ఉండదు. ఎందుకంటే అభిషేక్ శర్మ ఇప్పుడు T20 ర్యాంకింగ్స్లో నెంబర్ 1లో ఉన్నారు. అలానే శుభ్మన్ గిల్ని డైరెక్ట్ స్టేట్మెంట్ పాస్ చేస్తూ వైస్ కెప్టెన్గా చేసి పడేశారు. వైస్ కెప్టెన్గా చేస్తే డెఫినెట్లీ 100-200% ప్లేయింగ్ లెవెల్లో ఉండవలసి ఉంటుంది. అలానే నెంబర్ 3 విషయానికి వస్తే తిలక్ వర్మ, నో డౌట్. అసలు అతడు నెంబర్ 3లో వచ్చేసి బ్యాక్ టు బ్యాక్ 2 సెంచరీలు కొట్టాడు, అది కూడా సౌత్ ఆఫ్రికా లాంటి టిపికల్ పిచ్చెస్ పైన. డెఫినెట్లీ తిలక్ వర్మని అయితే నెంబర్ 3లో కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నాయి. అలానే నెంబర్ 4 విషయానికి వస్తే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. సూర్యకుమార్ యాదవ్ చేసుకున్నా కూడా అతడు కూడా నెంబర్ 4లో అయితే టీమిండియాకు మరియు ముంబై ఇండియన్స్ కూడా చాలా మంచి పర్ఫార్మెన్సెస్ అయితే అందించాడు. ఇక నెంబర్ 5 విషయానికి వస్తే హార్దిక్ పాండ్యా. నెంబర్ 6లో అయితే శివం దుబే ఆర్ రింకు సింగ్ని ఆడించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రింకు సింగ్ రీసెంట్గా అయితే స్పిన్ బౌలింగ్ అయితే డొమెస్టిక్లో అద్భుతంగా వేస్తున్నాడు. కాబట్టి రింకు సింగ్ని యాజ్ అ ఆల్రౌండర్కు కూడా ఇంక్లూడ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ టీం వచ్చేసి ఫాస్ట్ బౌలర్
అవసరం ఉంది అని అనుకుంటే శివం దుబేని యాడ్ చేసుకుంటారు. లేదంటే స్పిన్నర్ అయినా కూడా పర్లేదు అని అనుకుంటే రింకు సింగ్‌ని యాడ్ చేసుకుంటారు. ఆ తర్వాత మన ఇండియన్ టీమ్‌కి ప్రాపర్ బ్యాలెన్స్ అందించే ప్లేయరు అక్షర్ పటేల్. ఏమన్నా బ్యాలెన్స్ అందిస్తాడు అతడు అనుకుంటే నెంబర్ 4, నెంబర్ 5లకు పంపించిన తర్వాత కూడా అతడు అద్భుతమైన రన్స్ స్కోర్ చేయగలుగుతాడు. అలానే విత్ ద బాల్ కూడా ఎకనామికల్గా బౌలింగ్ వేసి చాలా టైట్గా ఒక ఎండ్ హోల్డ్ చేయగలడు. వికెట్లు తీయగలిగిన ఏకైక బౌలర్ మన ఇండియన్ తరపు నుంచి. నెంబర్ 8లో నాకు తెలిసినంత వరకు వికెట్ కీపర్ బ్యాటర్గా జితేష్ శర్మ ఆడే అవకాశం ఉన్నాయి. నెంబర్ 9లో మిస్టీరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, నెంబర్ 10లో జస్ప్రీత్ బుమ్రా, నెంబర్ 11లో హర్షదీప్ సింగ్. జస్ప్రీత్ బుమ్రా గురించి ఒక అన్ప్రెడిక్టబుల్ ఫ్యాక్ట్ అయితే ఉంది. ఏషియన్ కప్లలో ఇప్పటివరకు అతడు 14 మ్యాచెస్ ఆడితే ఒక్క మ్యాచ్ కూడా ఇండియా ఓడిపోలేదంట. అలానే అతడు 3 ఏషియన్ కప్స్ అయితే గెలుచుకున్నాడంట. అంటే అతడు ఎంత డెడ్లియెస్ట్ ప్లేయరో ఈ ఏషియన్ టోర్నమెంట్లో అనేది ఈ స్టాట్స్ అనేవి మనకు చెబుతూ ఉన్నాయి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కానీ. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.